నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అత్తాకోడళ్ళ సవాల్ 15వ భాగం. తాపీగా కూల్ డ్రింక్ తాగుతూ మంచూరియా తింటున్నాడు తథాగత్. కూల్ డ్రింక్ తాగడానికి బార్కెందుకు రావడమో అర్థం కాలేదు ప్రవీణ్కి. అతని మనసులో సందేహం అర్థమైన శ్యామ్ అతని వీపు మీద గట్టిగా తడుతూ పెద్దగా నవ్వాడు. ఆ దెబ్బ చురుక్కుమనిపించడంతో వెన్ను రాసుకుంటూ తథాగత్ ఎదురుగా కూలబడ్డాడు ప్రవీణ్. శ్యామ్ తాపీగా తథాగత్ పక్కన సెటిల్ అయ్యాడు. ఏం తాగుతావు? స్నేహపూరితంగా అడిగాడు శ్యామ్. ప్రవీణ్ నోరు విప్పబోయాడు. అమ్మాయిల అందాలు కూల్గా అన్నాడు తథాగత్. వెర్రిమొహం వేశాడు ప్రవీణ్. అవును, కళ్ళతో అమ్మాయిల అందాలని తాగేస్తాడు. ఇక వాడికి సాఫ్ట్ హాట్ డ్రింక్స్తో పనేముందిరా? తీక్షణంగా చూస్తూ అన్నాడు తథాగత్. ప్రవీణ్ గొంతులో పచ్చివెలక్కాయ పడింది. తన నిర్వాకం వీళ్ళు కనిపెట్టారా ఏంటి అన్న సందేహం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగిపోయింది. అది కాస్త భయంగా మారిపోయింది. నీళ్లు నమిలాడు. వయసు అలాంటిదిరా గట్టు, నువ్వు అలా ఆ వయసులో చెయ్యలేదు కదా అని ప్రవీణ్ని చూసి ఏడిస్తే ఎలా? వెంటనే ప్రవీణ్ ఈ సపోర్టుకు వచ్చేశాడు శ్యామ్. ఏడుపా? అమ్మాయిల్ని చాటుగా చూడడం, వాళ్ళ మీద కామెంట్స్ విసరడం, మనసులో చెడు ఆలోచనలు చేయడం కూడా మిస్ అవ్వడమేనా? కోపంగా అడిగాడు తథాగత్. ఇప్పుడు ప్రవీణ్ ఏం చేశాడని తన మీద కోపం? తన ప్రాణ స్నేహితుడిని ఊరుకోబెట్టడానికి ప్రయత్నిస్తూ నిలదీశాడు శ్యామ్. అంతలో సర్వర్ రావడంతో ఫుడ్ ఆర్డర్ చేశాడు. నేను తినేసా బావా, భయపడుతూ చెప్పాడు ప్రవీణ్. మరి మాకు కంపెనీ ఇవ్వరా? లైట్గా తిను నూడిల్స్, మర్యాద చేశాడు శ్యామ్. ఆడపిల్లల్ని తప్ప తినడేమో. తథాగత్ కూల్ డ్రింక్ సిప్ చేస్తూ అన్నాడు వ్యంగ్యంగా. ఇది మరీ బాగుంది. ఈయన గారు నేనేమీ చేయకుండానే నా మీద ఇలాంటి కామెంట్లు విసిరితే ఎలా? ఉక్రోషంగా అడిగాడు శ్యామ్ వైపు చూస్తూ ప్రవీణ్. మరి ఆడపిల్లల్ని మీరు కామెంట్లు చేసినప్పుడు వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతారు. అది గ్రహించకుండా మీ పాటికి మీరు వాగుతూ చూపులతోనే జుర్రేస్తూ తినేస్తూ, చిచి ఏం బతుకులురా మీవి? చీత్కారంగా చూశాడు తథాగత్. అతనికి కోపం లోపల లావాలా మరుగుతోందని అర్థమవుతూనే ఉంది శ్యామ్కి. ఎదురుగా ప్రవీణ్ తినలేక నానావస్థ పడుతున్నాడు. చూడు, పరాయి ఆడవాళ్ళని ఆ దృష్టితో చూడడం తప్పు. అసలు అమ్మాయిలను అలా చూడడమే తప్పురా. ఇష్టమైతే నీ ఇష్టాన్ని చెప్పు, ప్రేమలో పడి దాన్ని అందమైన జ్ఞాపకంగా మలుచుకో. అంతేగాని ఇలాంటి తుప్పాసి వేషాలేకు, కోపంగా హెచ్చరించాడు తథాగత్. చూడు ప్రవీణ్, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు. అది మంచిది కాదని చెప్పడమే మా ఉద్దేశం. మాటలతో వినకపోతే చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది. బహుశా నీ అమెరికా ప్రయాణం కూడా ఆగిపోవచ్చు, సున్నితంగా హెచ్చరించాడు శ్యామ్. ప్రవీణ్కి భయం స్థానంలో కోపం చోటు చేసుకుంది. బెదిరిస్తున్నారా? అడిగాడు కోపంగా. చిన్నగా నవ్వారు స్నేహితులిద్దరూ. మృగరాజు చిరుతపులి ఒకేసారి వేటగా బయలుదేరిన అనుభూతి కలిగింది ప్రవీణ్కి. భయంతో బిగుసుకుపోయాడు అతను. మేము ఇంకా అసలు నీతో పూర్తిగా మాట్లాడడమే మొదలుపెట్టలేదు. బెదిరింపంటే ఎలారా? అల్లరిగా కన్ను కొట్టి అమాయకంగా అడిగాడు శ్యామ్. తథాగత్ మాత్రం ఇంకా నవ్వుతూనే ఎగాదిగా చూశాడు అతని వైపు. ఇక మేము బెదిరింపు అనే కాన్సెప్ట్లోకి దిగడం నీకు అంత మంచిది కాదురా అబ్బాయి. అప్పుడు మా ఇంటి ఆడవాళ్ల వైపు చూసావంటే నీ కాళ్ళు విరుగుతాయి, నీ కనుగుడ్లు పొడవబడతాయి. నీ గట్టు. తథాగత్ మాటలకి జేవరించిన మొహంతో కోపంగా చూస్తున్న ప్రవీణ్ మీద నుంచి చూపులు తిప్పి తథాగత్ భుజం మృదువుగా నొక్కాడు శ్యామ్ ఆగమన్నట్టుగా. అన్నీ అలా మాటలు చెప్పకూడదు బ్రో, ఇలాంటివి అవసరమైనప్పుడు చేతల్లో చూపించాలి అంటూ ప్రవీణ్ వైపు తిరిగాడు శ్యామ్. పోరా ఇంటికి, సీరియస్గా చెప్పాడు. శ్యామ్ కళ్ళలో కనిపించిన కాఠిన్యం కేవలం ఉర్విజ వెంట అతను పడుతున్నాడన్న అనుమానంతోనే. కానీ ఇక్కడ విక్టిమ్ ఉర్విజ కాదు, తన తల్లి అని తెలిస్తే? ప్రవీణ్ విసురుగా లేచి విసవిస బయటికి వెళ్ళిపోయాడు. చిన్నగా నిట్టూర్చాడు శ్యామ్. అసలు వీడిని పార్సల్ చేసి ఇంటికి పంపేయాలరా, ఊరికే ఎందుకు మేపడం అన్నాడు అసహనంగా. అప్పుడు అమ్మ ఫీల్ అవుతుంది. అసలు వాడు ఉర్వితో ఇలా ప్రవర్తిస్తున్నాడంటేనే బాధపడుతుంది. అమ్మకి ఈ విషయం తెలియడం నాకు ఇష్టం లేదు. ఉర్విని ఇంటికి తీసుకుపోతా అన్నాడు తథాగత్. ఓహో, ఆమెను ఇంటికి తీసుకుపోయేది అమ్మ కోసమా నీకోసమా అడిగాడు నవ్వుతూ శ్యామ్. తమ తల్లి ప్రమాదంలో ఉందని తెలియని కొడుకులిద్దరూ అప్పటికే సమస్య సాల్వ్ అయిందని అనుకుంటూ నవ్వుకున్నారు. బృంద ఎందుకు నాతో ఒంటరిగా రావడానికి ఇంకా సంకోచిస్తోంది గట్టు. ఆమెలో ఆ భయం పోగొట్టాలంటే ఆమెతో నేను కొంత సమయం గడపాలి. అంటే హనీమూన్ సమయం ఎక్స్టెండ్ చేయాలి. అంతవరకు ఉర్విజని అక్కడ అమ్మకి తోడుగా ఉండని. ఇంత సందడి సద్దుమణిగితే అమ్మ మళ్ళీ ఒంటరిగా ఫీల్ అవుతుంది. తనకి తెలియకుండానే తల్లి చుట్టూ రక్షణ ఏర్పాటు చేశాడు శ్యామ్. తథాగత్ ఆలోచనలో పడిపోయాడు. ఒక్క 10 రోజులు అమ్మ కళ్ళు కప్పి సీక్రెట్ రొమాన్స్ ఎంజాయ్ చేయరా ఇంటికొచ్చి. అటు ఉర్వికి దగ్గరగా ఉన్నట్టుగా కూడా ఉంటుంది.
పనిలో పని తథాగత్ని ఉర్విజకి మానసికంగా దగ్గర చేసే ప్రయత్నం చేశాడు శ్యామ్. ఈ ఆలోచన బాగున్నట్టుగా అనిపించింది తథాగత్కి. ప్రవీణ్ మీద ఒక కన్నేసుంచొచ్చు, కానీ ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇంట్లో ఉండలేదు. ఇప్పుడు అమ్మా నాన్నకి అనుమానం వస్తే సందేహించాడు. వస్తే ఏమవుతుంది? చిన్న కొడుకు కూడా పెళ్లికి రెడీ అనుకుంటారు, ఆనందిస్తారు. ఒక్కసారి ఉర్విజని నీ భారీగా సిగ్గుపడుతూ పక్కన నిలబడడం ఊహించుకో. అందులో ఉన్న మాధుర్యం అర్థమవుతుంది. నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు శ్యామ్. కానీ నా గతం ఆమె మీద, మాకు పుట్టబోయే బిడ్డల మీద పడుతుందిరా, బాధగా అన్నాడు తథాగత్. ఎంత ఫూల్లా మాట్లాడుతున్నావో తెలుసా? నీ పిల్లలు పెద్ద పోలీస్ ఆఫీసర్ సంతానం, వాళ్ళ తాతయ్య మరింత పెద్ద ఆఫీసర్, ఇక వాళ్ళ పెదనాన్న ప్రఖ్యాత లాయర్. ఇదే నీ గతం, వర్తమానం, భవిష్యత్తు. అర్థమైందా? తన కోరమిసాలు మెలేస్తూ సీరియస్గా చెప్తున్న శ్యామ్ వైపు చిన్నగా నవ్వుతూ చూసి తల ఊపాడు తథాగత్. తిను త్వరగా, ఈ ప్రవీణ్ గాడు వదిలేసినదే రాత్రి డిన్నర్ వాడికి. ఇంటికి అసలు సవ్యంగా చేరాడో లేదో చూడాలి అన్నాడు శ్యామ్. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ రాత్రి డిన్నర్ దగ్గర తమ నిర్ణయాన్ని చెప్పాడు శ్యామ్. సత్యదేవ్ కూడా త్వరగానే ఇంటికి చేరుకున్నాడు ఆ రాత్రి. రేపు మధ్యాహ్నం మా ప్రయాణం నాన్న అంటున్న శ్యామ్ వైపు గుడ్లు మిటికరించి చూసింది బృంద. ఉర్విజ, ఫల్గుణి మొహామొహాలు చూసుకున్నారు. తథాగత్ రాలేదు, నైట్ డ్యూటీ ఉందని అన్నాడు. ఉర్విజ కూడా రేపు వెళ్ళిపోతానంటోంది. అమ్మ మరీ ఒంటరిదైపోతుందేమో సందేహంగా అన్నాడు సత్యదేవ్. ఫల్గుణి గుండెలు పీచు పీచుమంటున్నాయి. తల వంచుకుని మధ్యాహ్నం వదిలిన నూడిల్స్ తింటున్న ప్రవీణ్ కళ్ళు మెలిమెలా మెరిశాయి. ఉర్విజ రూమ్మేట్తో మాట్లాడేశానన్నా, తను వేరే అమ్మాయిని చూసుకుంటానని చెప్పింది. సో ఉర్వి ఇక్కడే ఉంటుంది కూల్గా చెప్పాడు ప్రవీణ్ వైపు చూసి. అతను తల ఎత్తకపోయేసరికి మధ్యాహ్నం తాము ఇచ్చిన కోటింగ్ సరిపోయి ఉంటుందని అనుకున్నాడు నవ్వుకుంటూ శ్యామ్. ఇక రేపటి నుంచి గట్టు ఇక్కడే ఉంటాడు కొన్ని రోజులు. చావు కబురు చల్లగా చేరినట్టయింది ప్రవీణ్కి. నిజంగానా? ఫల్గుని మొహం వింత కాంతులతో వెలిగిపోయింది. ఎలాగైనా నీకు వాడంటేనే ఇష్టమమ్మా కంప్లైంట్ చేశాడు శ్యామ్ ఉడుక్కుంటూ. బృంద అప్పటికి కొద్దిగా తేరుకుంది. అవును, నువ్వెప్పుడూ నాతోనే ఉంటావు. వాడు అసలు ఇలా వచ్చి ఎంతకాలమైందో తెలుసా? ఆనందపడిపోతూ అడిగింది ఫల్గుని. ఒక్కసారిగా పరిస్థితి తారుమారయ్యేసరికి ప్రవీణ్ ఆలోచనలో పడిపోయాడు. శ్యామ్ నవ్వుకున్నాడు. సత్యదేవ్ మాత్రం శ్యామ్ వైపు అనుమానంగా చూశాడు. వీళ్ళెవరి ఫీలింగ్స్తో సంబంధం లేని గడియారం తన పని తాను చేసుకుపోయింది. బృంద శ్యామ్ చేతిని గట్టిగా పట్టుకుని అతని భుజం మీద తల నుంచి గట్టిగా కళ్ళు మూసుకుంది. ఇండిగో ఫ్లైట్ రన్వే మీద పరుగు అందుకుంది. వాళ్ళు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కారు మైసూర్కి. అక్కడ 3 రోజులుండి అక్కడి నుంచి కూర్గు వెళ్తారు. మొత్తం 10 రోజుల ట్రిప్ అని బృందకి చెప్పలేదు శ్యామ్. ఉర్విజికి తథాగత్కి చెప్పాడు. సత్యదేవ్కి ఫల్గునికి ఎలానూ తెలుసు. నలుగురు వచ్చి ఫ్లైట్ ఎక్కిస్తుంటే పుట్టింటిని వదిలి అత్తారింటికి వెళ్తున్నట్టుగా ఏడుపు మొహం పెట్టింది బృంద. పకపక నవ్వాడు శ్యామ్. అత్తగారిని గట్టిగా పట్టుకుని బృంద కళ్ళనీళ్లు పెట్టుకుంటుంటే శ్యామ్ మందలించాడు సత్యదేవ్ కొడుకుని. తథాగత్ ఆశ్చర్యపోయాడు వాళ్ళ మధ్య అంత త్వరగా బాండింగ్ ఏర్పడేసరికి. ఉర్విజ అంత త్వరగా వాళ్లతో కలిసిపోతుందని అతను అస్సలు ఊహించలేదు. బృంద ఉర్విజని గట్టిగా పట్టుకుని చెవిలో సవాలెక్ష జాగ్రత్తలు చెప్పింది. ఒక్క క్షణం కూడా అత్తయ్యని వదిలిపెట్టకుర్వి. తెలియక చేసిన శ్యామ్ చాలా మంచి పని చేశాడు తథాగత్ని ఇంట్లో ఉండమని. పులిలాంటి అతని కళ్ళు కప్పి ఆ ప్రవీణ్ గాడు వెధవేషాలు వేయకూడని అనుకుంటున్నాను. ఎప్పుడు అవసరమైనా వెంటనే నాకు కాల్ చేయి. వదలలేక వెళ్తూ చెప్పింది బృంద. ఇక లోపలికి వెళ్ళాక ఆమె చిన్నపిల్లల పెద్ద పెద్ద కళ్ళతో ఎయిర్పోర్ట్ అంతా ఆసక్తిగా చూస్తుంటే ముచ్చటగా అనిపించింది శ్యామ్కి. చిన్నపిల్లల ఆసక్తిగా అదేంటి ఇదేంటి అని అడుగుతున్న ఆమెకి ఓపికగా అన్నీ వివరించాడతను. చివరికి బస్ దిగి ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు ఆమె భయం బయటపడింది. సన్నగా కంపిస్తున్న ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని లోపలికి అడుగుపెట్టాడు. కొత్తగా పెళ్లైన హనీమూన్ జంటాన్ని చూడగానే తెలిసిపోతున్న వాళ్ళని చూసి అందంగా నవ్వింది అక్కడ ఉన్న ఎయిర్ హోస్టెస్. అందరూ లోపల సీట్లలో కూర్చున్నాక సీట్ బెల్ట్ పెట్టుకోమని, మొబైల్స్ని ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టుకోమని సూచనలు ఇచ్చింది ఎయిర్ హోస్టెస్. బృందకి పెట్టుకోవడం రాకపోతే ఆమె మీదకి కొద్దిగా ఒరిగి శ్యామ్ చూపించాడు. ఆమె సిగ్గుగా నవ్వి కిటికీలో నుంచే బయటికి చూసింది. అంతే, విశాలమైన విమానపు రెక్క కొద్దిగా కనిపిస్తోంది. వణకడం మొదలుపెట్టింది బృంద. శ్యామ్, ఇప్పుడు ఆ రెక్క మీద ఏదైనా పక్షి వాళ్తే ఎలా అడిగింది భయంగా. తన మెడగుంపులో మొహం దాచుకుని గుసగుసలాడుతున్న బృంద అతనిలో కోరికని రగిలిస్తోందని గ్రహించలేకపోయింది. అతను సర్దుకుని కూర్చున్నాడు. పక్షులు అక్కడ వాలవు బృంద, విమానం మూవ్మెంట్ ఉంటుంది కదా. ఆమెకి సర్ది చెప్పాడు. కానీ పక్షి వల్ల ఇంజన్ పాడయ్యే ప్రమాదం ఉందని కానీ, విండో పెయిన్ పగిలి గాలి లోపలికి వచ్చే ప్రమాదం ఉందని కూడా చెప్పలేదు. ఆమెని దగ్గరికి తీసుకుని పొదవు పట్టుకున్నాడు. భయం లేదు బృంద, ఇది కూడా కార్లోనూ ట్రైన్లోనూ వెళ్ళినట్టే చెప్పాడు. అవైతే అవసరమైతే మధ్యలో ఆపి దిగిపోతాం. ఇది అలా కాదు కదా
అంటుండగానే రన్వే మీద పరుగందుకుంది విమానం కెప్టెన్ మాట్లాడాక. ఆమె మరింత గట్టిగా శ్యామ్ని అల్లుకుపోయింది. వాళ్ళు పక్కపక్కన కూర్చున్న పెద్ద వయసు ఆవిడ ముసుముసు నవ్వులు నవ్వింది. శ్యామ్ ఆవిడని చూసి నవ్వుతూ అల్లరిగా కన్నుగీటాడు. కొంత సమయం గడిచాక విమానం గాల్లోకి లేచింది. శ్యామ్ చిన్నగా అరిచింది బృంద. ఆమె పెదవుల్ని తన పెదాలతో మూసేశాడు శ్యామ్. ఆమెకి పానిక్ అటాక్ మొదలైందని అర్థమైంది అతనికి. ఏం చేయాలో తోచలేదు. పబ్లిక్ న్యూసెన్స్ అని కంప్లైంట్ ఇస్తారని తెలుసు అతనికి. కానీ బృంద భయాన్ని పోగొట్టడం ముఖ్యం అతనికి. శ్యామ్ పెదాలు తన పెదవుల్ని తాకగానే ఒంట్లో ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించినట్టు అయింది బృందకి. సన్నగా వణికింది. ఈసారి భయంతో కాదనికి అతనికి అర్థమైంది. అప్పటికి విమానం గాల్లో స్థిరంగా వేగంగా ముందుకు దూసుకుపోతోంది. అతను ఆమెకి దూరం జరిగాడు. ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. విమానం హోరు తప్ప వేరే ఏమీ శబ్దం లేదు. చుట్టూ ఉన్న సీట్లలో అందరూ తమనే గమనిస్తూ ఉండడం చూసి సిగ్గుతో ముడుచుకుపోయింది బృంద. శ్యామ్, ఏం చేశారు? సిగ్గు కోపం కలిసిన కంఠంతో మందలింపుగా అంటున్న భార్యను చూసి భకాలను నవ్వాడు. ముద్దు పెట్టినప్పుడు చక్కగా పెట్టించుకున్నావు. ఏరు దాటేదాకా ఓడమల్లన్నా, ఏరు దాటాక బోడిమల్లన్నానా? కోపం నటించాడు శ్యామ్. అప్పుడే రొమాంటిక్గా ముద్దు పెట్టుకుని అంతలోనే కీచులాడుకుంటున్న వాళ్ళని వింతగా చూసి కొంతసేపటికి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు అందరూ. నవ్వుకున్నాడు శ్యామ్. బృంద కోపంగా కిటికీ వైపు తిరిగింది. చుట్టూ మేఘాలు వెండి పరదాల్లా పరుచుకునున్నాయి. అద్భుతంగా అనిపించింది ఆమెకి. విమానం వాటిని చీల్చుకుని వెళ్తున్నట్టే తెలియడం లేదు. వెండి మబ్బులంటే ఎలా ఉంటుందో మొదటిసారిగా అనుభూతించిందామె. మెల్లమెల్లగా విమానం కిందకు దిగుతుంటే శ్యామ్ చేతిని పట్టుకుని మైసూర్ నగరాన్ని కుతూహలంగా చూసింది. ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చి హోటల్ ట్యాక్సీలో తమ హోటల్కి చేరుకున్నారు లగేజ్ తీసుకుని. అప్పటికి సాయంత్రం 6 అవుతుంది. డ్రెస్ తీసుకుంటావా, బయటికి వెళ్దామా అడిగాడామని. బృంద మెత్తని పరుపు మీద కూర్చుని భయంగా చూస్తోంది. చూడగానే అది హనీమూన్ స్వీట్ అని అర్థమవుతోంది. అందుకే టెన్షన్గా ఉంది ఆమెకి. ముందు చిన్న హాల్, వర్కింగ్ స్పేస్ ఉన్నాయి. అది దాటి లోపలికి వస్తే విశాలమైన బెడ్రూమ్, దానికి గ్లాస్ డోర్ బాల్కనీ ఉన్నాయి. మంచం పైన తెల్లని దుప్పటి తలగడలు ముద్దొచ్చేలా ఉన్నాయి. ఆ పక్కనే తను శ్యామ్తో పంచుకోవాలన్న ఆలోచనే గుండెల్లో ఏదో తెలియని తీయని గుబులు పుట్టిస్తోంది బృందకి. శ్యామ్ తన జవాబు కోసం ఓపికగా ఎదురు చూస్తున్నాడని అర్థమై చటుక్కుని లేచి నిలబడింది. ఫ్రెష్ అయ్యి వస్తాను, బయటికి వెళ్దాం చెప్పి గబగబా సూట్ కేసులో నుంచి బట్టలు తీసుకుని బాత్రూంలోకి నడిచింది. అతను నవ్వుకుంటూ బాల్కనీలోకి నడిచాడు. ఆమె వచ్చాక అతను స్నానానికి వెళ్ళాడు. వర్షాకాలమైన ఆ రోజు ఎండగా ఉంది. గాలి గుబులు పుట్టిస్తోంది. ఆమె తన ఫోన్ బయటికి తీసి అత్తగారికి ఫోన్ చేసింది. బాల్కనీ తలుపు మూసేసింది. అత్తయ్య, అక్కడంతా బాగానే ఉందా? కంఠం తగ్గించి అడిగింది. బృందా, శ్యామ్తో ఉండకుండా ఇలా నాకు ఫోన్ చేస్తున్నావా? వెళ్ళి వాడితో హాయిగా టైం స్పెండ్ చేయి మందలించింది ఫల్గుని. ఇక్కడికి వచ్చాను కానీ నా ధ్యాసంతా అక్కడే ఉంది. ఒక పక్క నుంచి శ్యామ్తో ఉండాలనుంది కానీ ఇంటి మీదకి లాగుతోంది మనసు. బృందా, గట్టు వచ్చాడు, సెలవు పెట్టారని చెప్పాడు. వాడికి ప్రవీణ్ మీద ఏదో అనుమానం వచ్చినట్టుంది. తనతో తిప్పుతున్నాడు. సో వరీ కాకు, ఎంజాయ్ చేయి కోడల్ని ప్రోత్సహిస్తూ అంది ఫల్గుని. అత్తయ్య, మీరు జాగ్రత్త. ఆ ప్రవీణ్ పాములాంటి వాడు. రిలాక్స్ అయినప్పుడే వాడు కాటేయడానికి సిద్ధమవుతాడు. ఉర్విజని పక్కనే ఉండమనండి చెప్పింది. బృంద, అసలు ఉర్వి నన్ను వదలడం లేదు. నిశ్చింతగా ఉండు ఫల్గుని అన్నాక తేలికగా ఊపిరి పీల్చుకుంది బృంద. బృంద, ఇప్పుడు అత్తగారిక కాదు, తల్లిగా చెప్తున్నాను. భార్యాభర్తల తొలి కలయిక వాళ్ళ జీవితం మొత్తాన్ని నిర్ణయిస్తుంది. అది మధురమైనదా లేక కటిక చేదా అన్నది. ముందు స్నేహంతో మొదలయ్యే బంధంలో భార్యకి భర్త తోడుగా నీడగా మారతారు. ఒకరికొకరు బలం, ఆలంబన అవుతారు. నీ భయాలన్నీ ఏమాత్రం సంకోచించకుండా శ్యామ్కి చెప్పు బృంద. పెళ్లిలో నిజాయితీ ముఖ్యం. నీ భయాలని తను మాత్రమే తీర్చగలడని నమ్మకం కలిగించు. అలాగే తన భయాలని కనుక్కో. అవి నువ్వు మాత్రమే దూరం చేయగలవన్న నమ్మకం కలిగించాలి చెప్పింది ఫల్గుని. ఆ తర్వాత మరికొంతసేపు మాట్లాడుకున్నాక ఫోన్ కట్ చేసి బృంద మెల్లగా గదిలోకి వచ్చి మంచం మీద కూర్చుంది శ్యామ్ కోసం ఎదురు చూస్తూ. శ్యామ్ తలారా స్నానం చేసి టవల్ చుట్టుకుని బయటికి వచ్చేసరికి బృంద అక్కడ టెన్షన్గా ఎదురు చూస్తోంది. అతన్ని అలా చూడగానే అవాకైంది. నోరు తెరుచుకుని తన వైపే చూస్తూ కూర్చున్న ఆమెను చూస్తే నవ్వొచ్చింది శ్యామ్కి. తమాయించుకున్నాడు. నవ్వితే మరింత ముడుచుకుపోతుందని తెలుసు అతనికి. ఇలా ఒకరికొకరు అలవాటు పడాలి ఇక తాము. అలా అనుకోగానే ఆమె వైపు సీరియస్గా చూశాడు. మాట్లాడావా నీ ప్రియమైన అత్తగారితో అడిగాడు. స్నానానికి ముందు వరకు నవ్వుతూ ఉన్న శ్యామ్ ఇప్పుడంత కోపంగా ఎందుకున్నాడో అర్థం కాలేదు ఆమెకి. అందుకే బిక్కమొహం వేసుకుని తల ఊపేసింది. మరి నాతో ఎలా ఉండాలో చెప్పిందా లేదా? నడుం మీద చేతులేసుకుని అడిగాడు. ఆమె గబగబా తల ఊపేసింది. అయితే తల స్నానం చేసి వచ్చాక నా తల తుడవాలని చెప్పే ఉంటుందే అన్నాడు లోపల నుంచి పెదవి కొరుక్కుని మరీ నవ్వు ఆపుకుంటూ. ఆమె గబగబా తల ఊపింది. ఫోన్లో మీ అత్తయ్యకి నీ నాలికి కూడా ఇచ్చేసావా? మాట బయటికి రావడం లేదు అడిగాడు ఆమెను వింతగా చూస్తూ.
ఆమె కీ ఇచ్చిన బొమ్మలా కుర్చీ మీద ఆరేసిన తన టవల్ని తీసుకొచ్చి అతని ముందు నిలబడింది. తొడవమన్నట్టుగా శబ్దం చేస్తూ తలెగరేస్తూ మంచం వంచున కూర్చున్నాడు శ్యామ్. ఆమె కొంచెం దూరంలో నిలబడి చేతులు చాచి టవల్తో అతని తలని మూసేసింది. పక్కింటి కుక్కపిల్లికి స్నానం చేయించి ఒళ్ళు తుడుస్తున్నావా బృందా? తువాలు కింద నుంచి వినిపించింది అతని మాట. ఆమె టక్కున తువాలతో సహా తన చేతుల్ని వెనక్కి లాక్కుంది. తడి చుట్టు చెదిరి కళ్ళలోకి పడి భలే ముద్దొస్తున్నాడు. అర్ధనగ్నంగా తెల్లగా ఉన్న అతని దేహం, తడి చుట్టూ కోరమీసాల కాంబినేషన్ ఆమె మీద చాలా ఎఫెక్ట్ని చూపించింది. వెన్నులో నుంచి వణుకు ప్రారంభమై గుండెల్లో చిన్ని జలధరింపులా మారి పెదవులు వణుకుతూ ఉండగా సిగ్గుతో కళ్ళు వాల్చేసింది. సినిమాలు చూడలేదా? మొగుడికి తల తుడుస్తుంటే ఏం జరుగుతుందో ఐడియా ఉందా? మరింత సీరియస్గా అడిగాడు శ్యామ్. ఆమె కళ్ళెత్తి చూస్తుంటే అతని కళ్ళలో నవ్వు కనిపించేది ఆమెకి. అతను చిన్నగా నిట్టూర్పు విడుస్తున్నట్టుగా నటించి తన చేతిని చాచి ఆమె చేతిని అందుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఆమె దూది బొమ్మలా అతని చేతుల్లోకి చేరింది. నేను ఇలా నీ నడుము మీద చేతులేసి కూర్చుంటే నువ్వు ఇలా నా తలని నీ హృదయానికి దగ్గరగా చేర్చుకుని ముద్దుగా మాట్లాడుతూ తల తుడవాలి చెప్పాడు శ్యామ్. ఆమె టీచర్ మాట బుద్ధిగా వింటున్న విద్యార్థినిలా అతను చెప్పినట్టుగా చేస్తుంటే అతను గుమ్మరంగా నవ్వుకున్నాడు. 5 నిమిషాలు గడిచాక హఠాత్తుగా ఆమె అతనికి దూరం జరిగింది. ఇక చాలు, డ్రెస్ చేసుకోండి, బయటికి వెళ్ళాలి మనం చెప్పి కుర్చీలో కూర్చుంది. అతను నవ్వి చకచక తయారై వచ్చాక ఇద్దరు గదుల నుంచి బయటకు నడిచారు. అప్పటికి 8 గంటలవుతోంది. చిరుజల్లు పడుతోంది. శ్యామ్ ఆమె చేతిని పట్టుకుని రోడ్డు మీదకి వచ్చాడు. ఆకలిస్తుందా అడిగాడు ఖాళీ ఆటో కోసం చూస్తూ. అవును, బొజ్జలో ఎలుకలు పరుగు తీస్తున్నాయి అంది నవ్వుతూ బృంద. మరి చెప్పాలి కదా. ముద్దుగా మందలిస్తూ ఖాళీ ఆటో ఆపి ఒక హోటల్ పేరు చెప్పాడు. అక్కడ ఫుడ్ బాగుంటుంది చెప్పాడు. మీరు ఇంతకు ముందు వచ్చారా ఇక్కడికి అడిగింది. వచ్చాను చాలాసార్లే. బెంగళూరులో ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ కవర్ చేసేసాను ఆటో హోర్లో కొంచెం కంఠం పెంచి చెప్పాడు శ్యామ్. అత్తయ్య మాటలు చెవిలో గింగురుమంటున్నాయి. ఒకరికొకరు స్నేహబంధాన్ని అల్లుకుంటే మొదటి కలయిక తీపి గుర్తుగా మారుతుంది. ఆమె అతనికి దగ్గరగా జరిగింది. అతను ఆమె వైపు చూసి స్నేహపూరితంగా నవ్వాడు. ఆమె కూడా నవ్వి అతని చేతి లోపల నుంచి తన చేతిని చుట్టి అతని భుజం మీద తలవాల్చింది. అతనికి ఆమె అంతటా ఆమె అలా దగ్గరికి రావడం ఆనందంగా అనిపించింది. నాకు ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం, కానీ ఒంటరిగా వెళ్ళాలంటే భయం వేసేది చెప్పింది బృంద. నిజమా? ఆశ్చర్యపోయాడు అతను. అవును, అందుకే కాలేజ్ వాళ్ళు ఎప్పుడు టూర్ ప్లాన్ చేసినా తప్పక వెళ్ళేదాన్ని. అలా హైదరాబాద్ చూశాను, చెన్నై చూశాను చెప్పింది. రెండిట్లో ఏది నచ్చింది అడిగాడు. రెండూ నచ్చాయి. చెన్నైలో బీచ్ ఉంది, హైదరాబాద్లో ప్యారడైజ్ బిర్యానీ, చార్మినార్ ఉన్నాయి అంది నవ్వుతూ. నీకు బిర్యానీ ఇష్టమా అడిగాడు. అవునన్నట్టుగా తల ఊపింది. అలా మాట్లాడుకుంటూనే హోటల్కి చేరారిద్దరు. అక్కడ ఆమె బిర్యానీ వద్దంది. లైట్గా టిఫిన్ తింది. అతను కూడా పెద్దగా తినలేకపోయాడు. బహుశా మొదటిసారిగా రాత్రి ఇద్దరు ఒంటరిగా గడపబోతున్నారన్న ఎక్సైట్మెంట్ కావచ్చు. రేపు ఉదయమే చాముండేశ్వరిదేవి గుడికి వెళ్దాం. తర్వాత బృందావన్ గార్డెన్స్, రైల్ మ్యూజియం, కరంజీ లేక్ వెళ్దాం. రేపు రోజంతా ఫుల్ బిజీ మనం అన్నాడు నవ్వుతో శ్యామ్. ఆమె నవ్వింది. కాసేపు ఫుట్పాత్ మీద నడుస్తూ చెయ్యి పట్టుకుని ఆ చిరుజల్లులో నడుస్తుంటే కబుర్లు చెప్పుకున్నారు. దారిలో రోడ్ పక్కన ఉన్న చిన్న షాప్లో అల్లంటీ తాగారిద్దరు. 2 గంటల తర్వాత రూమ్కి చేరుకున్నారు. అతను తలుపు తాళం తీసి ముందుగా ఆమెను లోపలికి వెళ్ళమన్నట్టుగా సైగ చేశాడు. ఆమె నవ్వుతూ లోపలికి అడుగుపెట్టి చెప్పులు విడిచి బెడ్రూమ్లోకి నడిచింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. తాము బయటికి వెళ్ళినప్పుడు చాలా మామూలుగా ఉన్న గది రూపురేఖలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. గదంతా సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించి ఉన్నాయి. లైట్లు వేయవలసిన అవసరం లేకుండా. ఆ పసిడి రంగు కాంతి తన మీద పరావర్తనం చెంది వింతగా మెరుస్తున్న విషయం బృంద గ్రహించలేదు. కానీ శ్యామ్ స్పష్టంగా చూశాడు. లేత పసుపు రంగు చీరలో ఉందామె. కొవ్వొత్తుల కాంతిలో సువర్ణసుందరిలా మెరిసిపోతోంది. అతను అక్కడ టేబుల్ మీద పెట్టి ఉంచిన చిన్న బుట్ట మూత తీసి అందులో నుంచి జాజిపూల దండని ఆమె వెనుకకు వచ్చి నిలబడి జడలో తురిమాడు. ఆమె ఉలిక్కి పడింది. అతను వెనుక నుంచి ఆమె నడుము మీదుగా తన చేతుల్ని చుట్టి వెనక్కి లాక్కున్నాడు. ఆమె అతని విశాలమైన ఛాతికి ఆనుకుని నిలబడి కళ్ళు మూసుకుంది. నెర్వస్గా ఉందా? గులాబీ రేకులతో అలంకరించిన మంచం వైపు ఆమెను తిప్పి చూపిస్తూ ఆమె చెవిలో అడిగాడు. ముందు ఆమె ఏమీ మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత చిన్నగా కంఠం సవరించుకుంది. చాలా భయంగా ఉంది అంది. అతను కొద్దిగా ఆశ్చర్యపోయాడు. ఆమె టెన్షన్ పడుతోందని కంపిస్తున్న శరీరమే చెప్తోంది అతనికి. కానీ పెదవి దాటి ఆ మాట బయటికి వస్తుందని ఊహించలేదు. గుడ్ అనుకున్నాడు. ఇద్దరి మధ్య ఫ్రాంక్నెస్ ఉంటే ట్రస్ట్ ఉన్నట్టు. అంటే అందుకే తను కూడా చెప్పాడు. నాకు కూడా బాగా టెన్షన్గా ఉంది. ఆమె తన ఆశ్చర్యాన్ని పైకే చూపించింది. మీరంత ధైర్యంగా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు కదా, మీకు టెన్షన్ ఏంటి అడిగింది. అతను నవ్వాడు.
ఈ రాత్రంటే మీ ఆడపిల్లలకి ఎన్ని భయాలుంటాయో అంతకు రెట్టింపు భయాలు మా అబ్బాయిలకుంటాయి. పైకి చెప్పమంతే అన్నాడు నవ్వుతూ. మెల్లగా ఇద్దరూ మంచం వైపుకు నడిచి పక్కపక్కన మంచమంచున కూర్చున్నారు. ఇది ఈ రాత్రే అవసరం లేదు బృందా, వీ కెన్ టాక్ అన్నాడతను. ఆమె ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. నిజమా అన్న ప్రశ్న ఉంది ఆమె కళ్ళలో. అతను నవ్వాడు. నాకు మీరంటే మొదట్లో చాలా భయం వేసేది. మనసులో మాటలు రెక్కలు విప్పుకుని నోటి నుంచి బయటికి ఎగురుకుంటూ వచ్చేశాయి బృందకి. ఎందుకు ఆమెని దగ్గరికి తీసుకుంటూ అడిగాడు శ్యామ్. అప్పుడు మీ మొహం సీరియస్గా అసలు నవ్వు లేకుండా ఇలా ఉండేది. మొహం ముడిచి కళ్ళు చిట్లించి చూపిస్తూ చెప్తున్న ఆమెను చూస్తే నవ్వాగలేదు అతనికి. తలపైకెత్తి పక్కపక్క నవ్వాడతను. ఆమె కన్నార్పకుండా అతన్నే చూస్తూ కూర్చుంది. నేను జోకర్లా మొహం పెట్టుకుని తిరుగుతూ ఉంటే నువ్వు నవ్వడం మానేసి భయపడేదానివా? ఆమెను దగ్గరికి తీసుకుని నవ్వుతూనే అడిగాడు. అప్రయత్నంగానే ఆమె అతనికి మరింత దగ్గరగా జరిగి అతని దగ్గరికి లాక్కుని అతని గరుకు చెంప మీద ముద్దు పెట్టుకుంది. బృంద పెదవులు తన చెంపని తాకగానే నవ్వుతున్న శ్యామ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆమె వైపు చూశాడు. ఆమెకి అప్పుడు తెలిసి వచ్చింది తాను చేసిన పని. మీరు నవ్వుతుంటే క్యూట్గా ఉన్నారు అందుకని నసిగింది. అతనేమీ మాట్లాడలేదు. మౌనంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని తన పెదవులకి ఆనించుకున్నాడు. బృంద అతన్ని ఆనుకుని కూర్చుంది. నీకు ఏమనిపిస్తే అది చెయ్యొచ్చు బృంద. మనం భార్యాభర్తలం. నీకు నా మీద పూర్తి హక్కు ఉంది. నన్ను ముద్దు పెట్టుకోవచ్చు, ఇలా తాకొచ్చు, ఇంకా మనసులో ఏమనిపిస్తే అది చెయ్యొచ్చు. అలానే నేను అలా చెయ్యాలంటే నువ్వు నాకు అనుమతి ఇవ్వాలి అన్నాడు నవ్వుతూ. మీరు కూడా ఏమైనా చెయ్యొచ్చు అంది సన్నగా. అతను నవ్వాడు. అయితే నేను ముందుకు వెళ్ళొచ్చా అయితే అడిగాడు. సిగ్గుగా నవ్వింది బృంద. కానీ మనం ఇవాళ మాట్లాడుకుందాం అన్నాను కదా, సో నీ ఇష్టాలు భయాలు చెప్పావు అన్నాడు ఆమె జుట్టు సవరిస్తూ. మీరు కూడా మీ భయాలు చెప్తానంటేనే అంది అతని కళ్ళలోకి చూస్తూ బృంద. కొన్ని క్షణాలు ఆమె కళ్ళలోకి తేరిపారా చూశాడు శ్యామ్. చిన్నగా తల ఊపాడు. ఇద్దరు మంచం మీదకి చేరారు. ఆమె అతని గుండెల మీద తల పెట్టుకుని పడుకుంది. చెప్పడం ప్రారంభించింది. నాకు ఒక్కతిని ఉండాలంటే చాలా భయం. ఎప్పుడు నాన్న కానీ బామ్మ డొక్కలో కానీ దూరి పడుకునేదాన్ని. అమ్మ చిన్నప్పుడే పోవడంతో నాన్న అన్నీ అయి పెంచారు నన్ను. బామ్మ నాకు కథలు చెప్పేది. నాన్న నన్ను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించారు. లెక్చరర్గా చూసి ఎంతో సంతోషించారు. మొదటి రోజు నన్ను కాలేజ్ దగ్గర దింపిన నాన్న ఇక తిరిగి రాలేదు. యాక్సిడెంట్లో పోయారు. బామ్మ తన దుఃఖాన్ని మింగేసి నన్ను ఓదార్చింది. కానీ ఆ దుఃఖాన్ని అలా లోపల అదిమేసుకోవడం వల్ల అది ఆమె బలహీనమైన గుండె మీద పనిచేసిందని 6 నెలల తర్వాత అర్థమైంది. అతన్ని గాఢంగా హత్తుకుని చెప్పింది బృంద. ఇప్పుడు చెప్తున్నప్పుడు ఆమె కళ్ళలోకి నీళ్లు రావని అనుకుంది. ఏడ్చి ఏడ్చి నీళ్లు ఇంకిపోయాయని భ్రమపడింది. కానీ అలా జరగలేదు. ఖరీదైన అతని క్రీమ్ కలర్ లెనెన్ షర్ట్ తడిసిపోయింది ఆమె కన్నీళ్లకి. కొంత సమయం గడిచాక ఆమె దుఃఖం ఉధృతి తగ్గింది. ఆమె మనసులో భారం దిగిపోయినట్టుగా తేలికగా అనిపించింది. సారీ అంది తలపైకెత్తి అతని కళ్ళలోకి చూస్తూ. దేనికి అడిగాడు ఆశ్చర్యంగా. ఆనందంగా గడపవలసిన టైంని అనవసరమైన మాటలతో వేస్ట్ చేస్తున్నందుకు అంది. పొరపాటు బృంద. అసలు 3 రాత్రులు అని ఎందుకంటారో తెలుసా? పూర్తిగా ఆమె వైపు తిరిగి ఆమె కన్నీళ్లను తుడుస్తూ అడిగాడు శ్యామ్. ఇద్దరు ఒకరిని ఫేస్ చేస్తూ ఒకరు పడుకున్నారు దగ్గరగా. కలవడానికి మొహమాటంగా చెప్పింది. అది ఒకప్పుడు. ఈ తరం అమ్మాయిలా ఆలోచించి చెప్పాలి అన్నాడు నవ్వుతూ. తెలియడం లేదు బుంగమూతి పెట్టి అంది. మొదటి రాత్రి ఒకరితో ఒకరు తమ భయాలు బాధలు పంచుకోవడానికి. రెండో రాత్రి ఒకరి ఇష్టాలు అయిష్టాలు తెలుసుకోవడానికి. ఇక ముచ్చటగా 3వ రాత్రి ఇద్దరూ కలిసి తమ కలల్ని పంచుకోవడానికి చెప్పాడు నవ్వుతూ. మరి పెద్దవాళ్ళు ముహూర్తం అయోమయంగా అంది. నీకు ముందే చెప్పాను, ఆ కారణాలు ఆ రోజుల్లో వేరు. కానీ ఈ రోజుల్లో ఒకవేళ ప్రేమ పెళ్లి కాకుండా అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఇలా వాడాలి ఈ 3 రాత్రులు. ఆ తర్వాత జీవితంలో ఉన్న రాత్రులన్నీ మనమే కదా. ఆమె ముక్కు పట్టుకుని ఊపుతూ అడిగాడు శ్యామ్. ఆమె అందంగా నవ్వింది. నీకేమైనా ఉన్నాయా భయాలు అడిగింది కుతూహలంగా. అతను సాలోచనగా చూశాడు. ఉన్నాయి అన్నాడు నిమిషం తర్వాత. మీకు భయమా ఆశ్చర్యంగా అడిగింది. ఏ నేను మంచినేగా అడిగాడు నవ్వుతూ. అలా అని కాదు, మీకు భయం ఉన్నట్టుగా అనిపించదు. ఈ కోరమిసాలు మెలితిప్పుతూ కరుగ్గా చూసే మీకు కోపం అంటే నమ్మచ్చు, భయం అంటే ఎలా నమ్మడం అడిగింది తను కూడా నవ్వుతూ. మీసాలు తిప్పేది భయం పోగొట్టుకోవడానికి ఆట పట్టించాడు ఆమెని. నవ్వుకున్నారిద్దరూ. నాకు బొద్దింకలంటే విపరీతమైన భయం. అంటే ఎలాంటి పురుగులైనా సరే చాలా భయం. అంటే ఇన్సెక్టోఫోబియా అన్నమాట అన్నాడు అప్రయత్నంగానే ఆమెని దగ్గరికి తీసుకుంటూ. ఓ అంటే ఎలా అతన్ని దగ్గరికి తీసుకుని అడిగింది. అతను చెప్పడం మొదలుపెట్టాడు.
ఉర్విజ, రాత్రి చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకో, అంకుల్ లేటుగా వస్తారు చెప్పింది ఫల్గుణి. మీరు కూడా మీ గదిలోకి వెళ్ళి పడుకోండి అత్తయ్య, ఈరోజు తథాగత్ కూడా లేరు ఇంట్లో చెప్పింది ఉర్విజ సందేహిస్తూ. అప్పటికే అర్ధరాత్రి కావస్తూ ఉంది. ఆమెకి నిద్ర ముంచుకొస్తోంది. కానీ ఫల్గుణిని ఒంటరిగా వదిలి వెళ్ళడం ఆమెకి ఇష్టం లేదు. ప్రవీణ్ ఇంట్లోనే ఉన్నాడు. భోజనం చేసి గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఉదయం నుంచి వాడు అసలు ఇంట్లోనే లేడు. ఫ్రెండ్స్ ఎవరో వచ్చారని వెళ్ళాలని అన్నాడు. పీడా పోయిందనుకున్నారు తాము. వాడు కూడా అలసిపోయి పడుకుని ఉంటాడు. నేను ఇలా హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంటాను, నువ్వేమీ వర్రీ కాకు చెప్పి ఉర్విజని బలవంతంగా ఆమె గదికి పంపింది ఫల్గుణి. టీవీ ఆన్ చేసింది. ఏదో ఒక సినిమా పెట్టి ప్లే చేసింది. సినిమా మొదలైంది కానీ ఆమె ఆలోచనలన్నీ బృంద మీద ఉన్నాయి. ఆమె వెంట పడుతున్నది ఎవరై ఉంటారు? సారంగపాణి అని బల్లకుత్తి మరీ చెప్తున్నాడు శ్యామ్. అంతటి పెద్ద రాజకీయ నాయకుడు తలుచుకుంటే ఆమెను ఇబ్బంది పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. మరి శ్యామ్ తన భార్యని రక్షించుకోగలడా, లేక తను కూడా ఇబ్బందులో పడతాడా? అలా సాగిపోతున్నాయి ఫల్గుణి ఆలోచనలు. అంతలో ఆమె భుజం మీద చెయ్యి పడింది. ఆ స్పర్శ కొత్తగా ఉండడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. నవ్వుతూ నిలబడి ఉన్నాడు ప్రవీణ్. ఆమె గుండె గొంతుకులోకి వచ్చింది. టక్కున లేచి నిలబడిపోయింది. ఏం పర్వాలేదత్తా, టెన్షన్గా ఉన్నట్టున్నావు, మసాజ్ చేస్తాను కూర్చో అంటూ 2 చేతులతోనూ ఆమె భుజాలు అదిమి పెట్టాడు. చూడడానికి సన్నంగా ఉన్నా కానీ వాడికి బలం ఎక్కువే అని అర్థమైంది ఆమెకి. ప్రవీణ్, మర్యాద మర్చిపోకు, చేతులు తీసాయి, లేకపోతే ఆ చేతులు విరిగిపోతాయి కోపాన్ని అణుచుకుంటూ శాంతంగా చెప్పడానికి ప్రయత్నించింది. ఇలా మావయ్య ఎక్స్ట్రా డ్యూటీలు చేస్తుంటే నీకు నిద్రలా పడుతుందత్తా, నేను సాయం చేస్తానని చెప్తున్నాను. కొద్దిగా కిందకి వంగి ఆమె చెవిలో గుసగుసలాడాడు. కంపరంగా అనిపించింది ఫల్గునికి. ప్రవీణ్, నిప్పుతో చెలగడమాడుతున్నావు, అది నీకు మంచిది కాదు. ఎంతో భవిష్యత్తు ఉన్నవాడివి. ఇలాంటి ప్రలోభాలకి లొంగి జీవితాన్ని నాశనం చేసుకోకు. అతని పట్టు నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ హితబోధ చేసింది. అది చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అయ్యింది. నేను ఇంకా పాలు తాగే పసిపిల్లాడిని అనుకుంటున్నావా అత్త? లెక్చర్లు ఇస్తే వినే ఓపిక లేదు. ఒకసారి నాతో గడిపితే నేను సైలెంట్గా వెళ్ళిపోతా. మళ్ళీ నీ మొహం కూడా చూడను, ప్రామిస్. మనసులో కల్మషాన్ని మాటల రూపంలో బయటపెట్టిన ఆ 25 ఏళ్ల కుర్రాడిని ఎలా వదిలించుకోవాలో ఆమెకి అర్థం కాలేదు. దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. ఆమె మౌనాన్ని అతను మరొక రకంగా అర్థం చేసుకున్నాడు. మరింత ముందుకు చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తూ ఆమె మెడవంపు దగ్గర తన పెదవులు ఆనించబోయాడు. వీపు మీద బలంగా పడింది దెబ్బ. అమ్మో అంటూ అరిచి ఫల్గుని మీద పట్టు వదిలేశాడు. వెంటనే ఫల్గుని అక్కడి నుంచి దూకుతున్నట్టుగా లేవడం, వాడు తూలి సోఫాలో పడడం ఒకేసారి జరిగాయి. ఫల్గుని వెనక్కి తిరిగి గాభరాగా చూసింది. అక్కడ భద్రకాళిలా నిలబడి ఉంది ఉర్విజ. తర్వాత ఏం జరిగి ఉంటుంది? ఉర్విజ ఎలా ప్రవీణ్కి బుద్ధి చెప్పి ఉంటుంది? తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో సోమవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.